వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి శ్లోకాన్ని నోట్ చేసుకోండి. ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ గురు ప్రార్థన చేయాలండి. గురు ప్రార్థన రావాలి. నిన్న క్లాస్లో ఆంజనేయులు గారు చెప్పారు కదా, ఒక 2-3 శ్లోకాలు ప్రార్థన శ్లోకాలు రావాలి. క్లోజింగ్ ప్రేయర్స్ కూడా రావాలి. మన క్లాస్ ప్రారంభం ముందు మనం చేసేటువంటి గురు ప్రార్థన 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. నోట్ చేసుకోండి. గురుర్ బ్రహ్మ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం మీ అందరికీ తెలిసినప్పటికీ ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే అండి. ఒకసారి నేను చెప్తాను, మీరు చదవండి. గురుర్ బ్రహ్మ. చదవాలి ప్రతి ఒక్కరు, అన్మ్యూట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు నాతో పాటు మీరు చదవండి. గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 4 భాగాలు చేశామండి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, చదవండి నాతో పాటు. గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు కంప్లీట్ లైన్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
మళ్ళీ నేను మీతో చదివిస్తాను. ఒకసారి నేను పూర్తిగా చదువుతాను, మీరు చూడండి, మళ్ళీ మీరు పూర్తిగా చదవండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చదవండి. లుక్ మూమెంట్ చూస్తున్నాను నేను, ఎవరు చదువుతున్నారు ఎవరు చదవరు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. మళ్ళీ 4 భాగాలు చేద్దాం. అఖండ మండలాకారం. చదవండి. వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుదాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మొత్తం చెబుదాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చదవండి. ఓకే అండి, ఒకసారి మొత్తం చదువుదాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. కంప్లీట్ చదవండి ఒకసారి. ఓకే అండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు హు. ఇక్కడ హు వచ్చింది. ఇక్కడ విసర్గ వచ్చినప్పుడు హు అని పలకాలి. గురు విష్ణు హు అనాలి. విష్ణు హు అనాలి. గురుర్ దేవో మహేశ్వర. ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి హ అనాలి. మహేశ్వర హ. గురుర్ దేవో మహేశ్వర. గురు సాక్షాత్. ఇక్కడ ఈ విసర్గ ఏమవుతుందంటే సాకు సావత్ అవుతుంది. ఇక్కడ గురు హు అనకూడదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అలా కలిపేయాలి. రూపు ఇక్కడ విసర్గ తీసేసి సాకు సావత్తు పెడితే ఎలా చదువుతాం అలా. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మళ్ళీ ఇక్కడ ఆ వచ్చింది కదా, మాలో ఆ ఉంది, హా పలకాలి. ఈ వచ్చింది అనుకో ఈ అనాలి లాస్ట్ విసర్గకు. అది రూల్ అండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓకే, క్లియర్.